అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఏపీ రాజకీయాల గురించి ఈరోజు మనతో విశ్లేషించడానికి ఉన్నారు టీడీపీ స్టేట్ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. మీ అభిప్రాయంలో వన్ వర్డ్ అబౌట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు సార్? నేనేం చెప్తానంటే he is for destruction. ఓకే. If someone's ideology is for destruction, no one can save him nor his party, neither his life. దీనికి ఆపోజిట్ గా కన్స్ట్రక్షన్ అంటే ఎవరు గుర్తొస్తారు? ఈయనే సిబిఎన్. ఇంకెవరు ఉన్నారండి కన్స్ట్రక్షన్? ఎందుకంటున్నానంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడమే ఒక మనిషి పూర్వం ఏం ఆలోచించేవారండి. నేను ఒక బడ్డీ కొట్టు పెట్టుకుంటే సాధారణంగా మన విలేజ్లో ఏం ఆలోచిస్తారు? బిజినెస్ పెట్టుకుందాం, టీ షాప్ పెట్టుకుందాం ఇలా. ఈరోజు ఎలా ఆలోచిస్తున్నారు? ఇన్నోవేషన్ ఎందుకు పెరిగింది? ఒక 23 ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి 62 అవడం, 62 నుంచి 127 అవడం. ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే అయిపోతుందా అంటే టెక్నికల్ స్కిల్ పెరుగుతుంది నీకు. ఇంజనీరింగ్ ప్రతి ఒక్క దగ్గర ఇంజనీరింగే కదా. మా ఊర్లో చిన్న విలేజ్లోకి వెళ్ళినా ఒక 5-6 ఇంజనీర్లు దొరుకుతున్నారు. ఇప్పుడు ఈరోజు మధ్యలో ఉన్న గవర్నమెంట్ల జాప్యం వల్ల కొంతమంది జాబులు లేవు, కానీ ఆ రోజు మీరు చూస్తే ఈరోజు ఈ జాబ్స్ అన్నీ దొరుకుతుంది దానివల్లే కదండి. ఈరోజు స్కిల్ ఉంటేనే కదా జాబ్స్ ఉంటాయి. ఆ స్కిల్ ప్రొవైడ్ చేయడంలో మెయిన్ పాత్ర ఈయన వచ్చారు కదా. ఈరోజు డిస్ట్రిక్ట్ కదా మెడికల్ కాలేజ్ అంటున్నారు, ఆ రోజుల్లో డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ గురించి ఆలోచించాడైనా. సో ఈరోజు నేను ఏమంటున్నానంటే విజన్ లేకపోతే అంబిషన్ ఉండదు. అంబిషన్ అనేది లేకపోతే ప్యాషన్ ఉండదు. ఈ ప్యాషన్, అంబిషన్, విజన్ ఉంటేనే ఇన్నోవేషన్ థాట్ ప్రాసెస్ మొదలవుతుంది. దానికి ఆ ఎకోసిస్టమ్ ఉండాలి కదా. ఒక మనిషి పైకి రావాలంటే ఆ ఎకోసిస్టమ్ ఉంటేనే వాడికి ఇన్నోవేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్నోవేషన్ స్టార్ట్ అవ్వకపోతే ఏమవుతుందంటే ట్రెడిషనల్గా మనిషి బతకడం మొదలు పెడతాడు, మళ్ళీ అయ్యే ఓల్డ్ పద్ధతుల్లో సంపాదించుకోవాలని ఆలోచిస్తాడు. ఎప్పుడైతే నీకు దారి దొరుకుతుందో పైకి వస్తావు. ఆ దారి చూపెట్టేవాడు ఎవడు ఉండాలి? కన్స్ట్రక్షన్ ఉండే లీడర్ ఉండాలి. దట్ ఈస్ సిబిఎన్. సార్ ఓకే, ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి. సో గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి వన్ వర్డ్లో మీరు డిఫరెన్స్ ఏంటో ఏం చెప్తారు? డిస్ట్రక్షన్ వర్సెస్ కన్స్ట్రక్షన్ అండి. అండ్ అంబిషన్ versus he always thinks about కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద స్టేట్. ఎందుకంటే నేను అంటున్నానంటే తను ఎప్పుడు అలైన్ అవ్వలేదు, జనాల వేవ్లెంతో ఆయన అలైన్ అవ్వలేదు. జనాలకి ఆపర్చునిటీస్ రాకపోతే వాళ్ళు నా వెనకాల తిరుగుతారని ఆలోచించు. అది ఫ్యాక్షనిజం. ఎప్పుడైతే ఆ ఫ్యాసిస్ట్ మెంటాలిటీ, ఫ్యాక్షనిజం మెంటాలిటీ ఉండే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఈ ఫ్యామిలీలో ఒకడు తన కోసం ఫ్యాక్షనిజం చేశారనుకోండి, ఆ ఫ్యామిలీ వాళ్ళకి డబ్బు ఇవ్వరు, 2 బియ్యం బస్తాలు ఇస్తారు. డబ్బు ఇస్తే ఏమవుతుందంటే ఆ వ్యక్తి మళ్ళీ ఆ ఊరు దాటిపోతాడు. ఫ్యాక్షన్ ఎక్కడ మొదలవుతుందండి? ఆ పొలాలు కాల్చిన దగ్గర మొదలవుతుంది, ప్రాపర్టీస్ డిస్ట్రాయ్ చేయడంలో మొదలవుతుంది. సో అదే పద్ధతిని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చూడండి. టీచర్స్ ఏం అడిగారు మీకు? మా పిఎఫ్ రావట్లేదు. ఒకళ్ళు జీపీఎఫ్ రాక ఒక నెల్లూరులో ఒక టీచర్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది. ఇవన్నిటి వల్ల బాధ అనిపించి రోడ్డు మీదకి వస్తే టీచర్ని తీసుకెళ్ళి బాత్రూమ్లు ఫోటోలు తీపించడం, టీచర్ని తీసుకెళ్ళి వైన్ షాప్ దగ్గర పెట్టడం. ఎవరి మీద కక్ష తీర్చుకుంటున్నాడు? జనాల మీద కక్ష తీర్చుకుంటావా? జనాల మీద కక్ష తీర్చుకున్నవాడు వాడు డిస్ట్రక్టర్ అవుతాడా, కన్స్ట్రక్టర్ అవుతాడా? జేసీబీ వచ్చేసి సాటర్డే రోజు నీ కాలేజ్ ముందు నించుంటుంది, నీ కమర్షియల్ కాంప్లెక్స్ ముందు నించుంటుంది, నా ఇంటి ముందు నించుంటుంది. ఇలాంటి పనులు చేయడం వల్ల ఏం ఆనందం వస్తుంది? ఒక హైటెక్ సిటీ కడితే ఒక ఆనందం వస్తుంది, ఒక జినామ్ వ్యాలీ తీసుకొస్తే ఒక ఆనందం వస్తుంది, ఒక ఐఎస్పి తీసుకొస్తే ఒక ఆనందం ఉంటుంది, టీసీఎస్ని తీసుకొచ్చి మిలీనియం టవర్స్లో పెడుతుంటే ఒక ఆనందం వస్తుంది. దట్ ఈస్ వాట్ సాటిస్ఫాక్షన్ మీన్స్. అంతేగాని కొంతమంది అడుగుతుంటారు, ఇంత డబ్బులు ఎందుకండి క్యాపిటల్ మీద ఖర్చు పెట్టారు, ఇంత డబ్బులు. సో ఇట్ గివ్స్ ఎకానమీ ఇంటర్న్, ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు ద స్టేట్, లాట్ ఆఫ్ మనీ టు ద స్టేట్. అంతేకాని మనం డబ్బులు ప్రింట్ చేసుకోవడం వెళ్ళిపోలేం కదా, రూపాయి వాల్యూ పడిపోతుంది కదా. సో ఇట్ హ్యాస్ టు క్రియేట్ ఇట్స్ ఓన్ మనీ. క్యాపిటల్ విల్ డూ దట్. అమరావతి ఏం చేస్తుంది? ఇప్పుడు మనం అక్కడంతా సంపద పెంచుతాము. పోలవరం కట్టడం వల్ల అగ్రికల్చర్ 3 పంటలు పెంచుకునే పంటలు వస్తాయి. జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది అగ్రికల్చర్. ఈ డెవలప్మెంట్ ఇంకా ఎక్కువ మనీ తీసుకొస్తుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. చాలామంది తెలియదు ఏంటంటే గాజువాకల్లోని ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన సగరు స్టేట్లో ఉన్న ప్రతి ఇండివిజువల్ కంటే ఎక్కువ. ఎందుకు? అక్కడ ఇండస్ట్రీస్ ఉండడం వల్ల. సో నేను ఇప్పటికీ చెప్తాను, ఆంధ్రప్రదేశ్ నిలబడుతుంది సిబిఎన్ అనే ఒక బ్రాండ్ మీద నిలబడుతుంది. సిబిఎన్ అనే ఒక బ్రాండ్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ అవుట్ అయిపోతుంది. సో ఈ అలయన్స్లోని పవన్ కళ్యాణ్ గారు కానీ, సిబిఎన్ గారు కానీ, లోకేష్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఒక హెల్దీ ఎకోసిస్టమ్ తయారు చేసి, అది కూడా తెలుగువాడి గౌరవాన్ని ఏమాత్రం తక్కువ చేయకుండా ఢిల్లీ నడివీధుల్లో మనం శాసించే విధంగా ఈరోజు ఉన్నామంటే ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల ఉన్నాం. దాన్ని పాడు చేసుకోకుండా ముందుకు వెళ్తున్నాం కాబట్టి అందరూ సహకరించాలి. నాట్ ఓన్లీ వెల్ఫేర్,
గ్రీన్ హైడ్రోజన్ లాంటి ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొచ్చి, అసలు సౌత్ ఇండియాలోనే గ్రీన్ హైడ్రోజన్ గురించి ఎవడ మాట్లాడట్లేదు, మనం మాట్లాడుతున్నాం. ఎన్టీపీసీ ఆల్రెడీ వైజాగ్లో కడుతుంది. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ మాట్లాడుతున్నాం. అసలు సర్ప్రైజింగ్ పార్ట్ అంటే ఎవరికి తెలియంది, క్వాంటమ్ కంప్యూటర్ చైనాలో చేశారని విన్నాం తప్ప ఇక్కడ ఐబిఎం చేశారు. అది తీసుకొచ్చి అమరావతిలో పెడుతుంది. నాకే సర్ప్రైజింగ్గా ఉంది. సో ఇవన్నీ ఎందుకు చేస్తారు? అదే అన్నం పెడుతుంది అంటే అఫ్ కోర్స్ ఇట్స్ పెడుతుంది. అదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హార్టికల్చర్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టాలని 3,500 ఎకరాలు ఇక్కడ సేకరిస్తే అప్పుడు అందరూ నవ్వారు. మరి ఈరోజు ఎక్స్పాన్షన్ చేయడానికి అక్కడ స్పేస్ లేదు. ఏరో సిటీ కడదాం అనుకుంటున్నారు, అక్కడ స్పేస్ లేదు. అంటే ఆ రోజు విజన్ వల్లే కదా ఈరోజు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ అయింది, ఇంత రింగ్ రోడ్ అయింది. జెనామ్ వ్యాలీ వల్లే కదా మన కోవిడ్లో వ్యాక్సిన్స్ వచ్చాయి. మళ్ళీ హైటెక్ సిటీ వల్లే కదా ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, ఇంత డెవలప్ అయింది. మళ్ళీ 100 కోట్లకి ఇక్కడ వేల వేస్తున్నాము. ఇప్పుడు ల్యాండ్లు నియోపోలీస్ అంటున్నారు, ఒక్కొక్క విల్లా 40 కోట్లు చెప్తున్నారు ఇక్కడ టెంపుల్ ట్రీ అనే విల్లా దగ్గర. నాకు అసలు అర్థం కావట్లేదు, మైండ్ బాగుల్ అయిపోతుంది. అసలు ఎక్కడున్నాం, న్యూయార్క్లో ఉన్నామా, ఎక్కడున్నది? ఈ డబ్బులతో బెవర్లీ హిల్స్, హాలీవుడ్ దగ్గర కొనుక్కోవచ్చు మనం వెళ్ళి తీసి ఇల్లు. అంత పెరుగుతున్నప్పుడు వాల్యుయేషన్ ఇంకా నువ్వు నమ్ముతావా లేదా అని సిబిఎన్ గురించి ఆలోచించడం ఏంటి నాకు అర్థం కావట్లా. సిబిఎన్ అనే వ్యక్తిని ఆంధ్ర నుంచి ఇలా పక్క తీసేయండి, ఏంటి మిగులుతుంది చెప్పండి నాకు. ఓకే, ఇట్స్ ఆల్ బికాస్ హీఈస్ దేర్. సో అందుకు ఇప్పుడున్న జనరేషన్ మొత్తం ఒక్కసారి ఆలోచించుకొని ఆయన గవర్నమెంట్ని కన్సిస్టెంట్గా పెట్టి, అందుకే పవన్ కళ్యాణ్ గారు నాకు నచ్చిన మాట ఏంటంటే, ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా కూడా మీరు మాత్రం అలయన్స్ మీద పెట్టొద్దు, మీకు ఇండివిజువల్గా మీరు ఏదో తీర్చుకోండి, లేకపోతే నా దగ్గరికి రండి. ఎందుకంటే ఈ అలయన్స్ గుడ్ గవర్నెన్స్ కోసం, హెల్దీ గవర్నెన్స్ కోసం, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, అలాంటి రాక్షసుడు రాకుండా ఉండడం కోసం అని చెప్తున్నారంటే దట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఎ వెరీ బ్రాడ్ మైండెడ్ పొలిటీషియన్ అయి ఉంటేనే అది చేయగలరు. సో అందుకు ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.